ఈరోజు వాక్య ధ్యానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానిద్దాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమేన్. దేవుడైన యెహోవా మనల్ని పేరు పెట్టి పిలిచి నీవు నా సొత్తు అంటూ ఉన్నాడు. ఆయన మనల్ని పరిచర్యకు పిలిచాడు, పరిశుద్ధపరచుటకు పిలిచాడు. మరి దేవాది దేవుడు మనల్ని ప్రత్యేకపరచుటకు పిలిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ అంటూ ఉన్నాడు, నీవు భయపడవద్దు, మిమ్మల్ని విడిపించటానికే పిలుస్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు. మనల్ని పరీక్షించుకొనుటకు కూడా పిలిచినట్టుగా చూస్తూ ఉన్నాం. మనల్ని ప్రార్థించేవారిగా చేయుటకు పిలిచినట్టుగా చూస్తూ ఉన్నాం. మనల్ని మన పరిస్థితుల నుండి ఆయన ఎందుకు పిలిచాడు అంటే, ఆయన విడిపించి నడిపించి మనల్ని బ్రతికించటానికి ఆయన పేరు పెట్టి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అందుకనే పరిశుద్ధ దేవుడు నిన్ను నన్ను సృజించినవాడు పిలిచినప్పుడు ఆయనకు మనం విధేయత చూపించేవారిగా ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితంలో దేవుని పిలుపుకు విధేయత చూపించినప్పుడు ఆయన మనల్ని ప్రత్యేకపరిచి పిలిచాడని నమ్మి విశ్వసించాలి. నీవు నమ్మి విశ్వసించినప్పుడు తప్పక ఆయన పని కొరకు మనల్ని వాడుకుంటాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు మరి ఎందుకు ఇలా పిలుపునిచ్చాడు అంటే, వారు ఆయన చెప్పిన మాటలు విననప్పటికీ వారిని శిక్షించి కూడా మళ్ళీ ఆయన పిలిచినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము జలములలో వెళుతూ ఉన్నప్పుడు మనల్ని ఆయన రక్షించాడు, తోడయ్యున్నట్టుగా ఈ యొక్క గ్రంథంలో ఈ అధ్యాయంలో చూస్తున్నాం. అగ్నిజ్వాలల మధ్య నడిచినప్పుడు కూడా ఆయన మనల్ని రక్షించినట్టుగా చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడని ప్రకటన చేస్తూ ఉన్నాడు. మరి కన్నులుండి అంధులైన వారిని మరి నేను పిలుస్తూ ఉన్నాను, రండి నా యొద్దకు అంటున్నారు. సర్వజనులారా గుంపుగూడి రండి అని చెప్తూ ఉన్నాడు. ఆయన పిలుపు ఎంత గొప్పదంటే, ఆయన పిలవటం అంటేనే ఎంతో శ్రేష్టమైనది. దేవుడు ఈరోజు నీ వాక్యము ద్వారా, ఆయన ఒక్క వాక్యము ద్వారా నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. అరణ్యంలో ఉన్నా పిలుస్తూ ఉంటాడు, అడవిలో ఉన్నా పిలుస్తూ ఉన్నాడు, నీవు ఏ స్థితిలో ఉన్నా పిలుస్తాను అంటూ ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథం 1 కొరింథీలు 7:17 ఉంది. అయితే ప్రభు ప్రతివానిని ఏ స్థితిలో నియమించినో, దేవుడు ప్రతివాన్ని ఏ స్థితి యందు పిలిచినో ఆ స్థితి యందు నడుచుకొనవల్లని ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించి ఉన్నాను అని భక్తుడైన పౌలు ప్రకటన చేస్తూ ఉన్నాడు. అవును, ఏ స్థితిలో నుంచి మనల్ని పిలిచాడో మనము కూడా జ్ఞాపకం పెట్టుకొని అట్టి స్థితి నుంచి ఆయనకి లోబడేవారిగా ఉండాలి. పరిశుద్ధపరచుటకు పిలిచిన దేవుణ్ణి నమ్మి విశ్వసించాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను కూడా ఈరోజు దేవుడు మనల్ని విమోచించటానికి పిలిచాడని నమ్మి ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకున్నా. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, నీవు గొప్ప దేవుడవు రాజా. మమ్మల్ని పిలిచింది, మమ్మల్ని నాయన ఈ శ్రమల కొలువిలో నుంచి మమ్మల్ని విడిపించటానికి పిలిచిన దేవుడు అయి ఉన్నావు. అవును తండ్రి, నీ శ్రేష్టమైన మాటలతో, నీ శ్రేష్టమైన వాక్యముతో నీవు మమ్మల్ని పిలిచిన దేవుడివి. అవును, అరణ్యములో త్రోవను కలగజేసిన దేవుడివి నీవు, ఎడారిలో నదులు పారజేసిన దేవుడువు నీవు ప్రభువా. నదుల నుండి మేము నడుస్తున్నప్పుడు కాపాడిన దేవుడివి అయా. అగ్ని జ్వాలల మధ్య మేము ప్రయాణం చేస్తున్నప్పుడు రక్షించిన వాడివి, మా ప్రాణ రక్షకుడివి నీవే. కాబట్టి అయా, నువ్వంటున్న మాట, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడని నీవు ప్రకటించిన ప్రకారము మేము కూడా ప్రకటించుటకు అట్టి జ్ఞానము, వివేచన మాకు దయచేయమని
మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రాజు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.